మేడం. మేడం ఒక రకంగా నవీన్ చాలా అమాయకుడండి. ఎందుకంటే ఇంకా ముదిరిపోలేదు. ముదిరిపోవడానికి ఇంకొంచెం టైం ఉంది. అతని ఆలోచన విధానం ఎక్కడి దాకా ఉందంటే, ఒక అమాయకమైన అమ్మాయిల్ని లీగల్‌గా వెళ్ళలేరేమో అనే వాళ్ళని చూసుకుంటున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ పెద్దగా లేని వాళ్ళని చూసుకుంటున్నాడు. ఫైనాన్షియల్‌గా ఆళ్ళ దగ్గర ఎంత పిండగలరో అంతే చూసుకొని, అక్కడితో వదిలేసి వాళ్ళకి వాళ్ళే డ్రాప్ అయిపోవడం. అంటే వాళ్ళు నాకు ఆ అబ్బాయి పెళ్లి చేయండి, మేము ఫిజికల్‌గా కమిట్ అయిపోయాం అనే అంత అనిపించట్లేదు వాళ్ళకి. సో, దానివల్ల అలాంటి వ్యక్తులతో ఫైట్ చేస్తే అంటే కొన్ని కేసులు మనం చూస్తుంటాం. వాళ్ళ దగ్గర అప్పు ఎంత చేస్తారంటే, కేసేస్తే కూడా దండగ. ఆ 10,000 ఆ 20,000 అలాంటివి ఒక 100 మంది దగ్గర చేస్తే ఎంత అవుతది? అదే ఒక్కడి దగ్గరకొచ్చి 10,00,000 చేస్తే వాడు ఖచ్చితంగా కేస్ ఫైల్ చేస్తాడు. ఈ టైపు మెంటాలిటీ. ఇది కొంచెం తక్కువగా ఇంకా ఇట్లా చిల్లరగా వ్యవహారం అంటే ముదరటానికి చాలా టైం ఉంది. ఆ టైములోపు కొంతమంది అమ్మాయిలు సర్వనాశనం అయిపోతారు ఇతని చేతిలో. అది పెద్ద క్రూయల్‌గా అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇతను ఎక్కడా కూడా న్యూడ్ వీడియోలు తీయడం గానీ, న్యూడ్ ఫోటోస్ తీయడం గానీ ఇవి చెయ్యల. మామూలుగా వీళ్ళు ఫోనుల్లో ఇప్పుడు ఆ ఫోటోస్ చూపించినవి కూడా వీళ్ళతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఫోటోలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు పార్కులకి వెళ్ళినప్పుడు ఫోటోస్ ఉన్నాయి. ఆ పని చేసే టైంకి అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అంటే వాడుకునే టైంకి సర్వనాశనం అవ్వడం వేరు. వదిలేసిన తర్వాత కూడా లైఫ్ సర్వనాశనం అవ్వడం వేరు. వదిలేసిన తర్వాత సర్వనాశనం చేసే అంత స్టేజ్‌కి ఇంకా ముదరల. సో, మొక్కగా ఉన్నప్పుడే ఈ చిల్లర బుద్ధి ఏదైతే ఉందో కట్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ రిలేషను చిన్నదే అట్లా అవుతుంది మేడం అనొచ్చు. వీళ్ళు కమిట్ అయ్యారు, ఆయన కమిట్ అయ్యారు. ఇష్టపడి లవ్ అనే టాపిక్‌లో లవ్‌ని లవ్ దాకా ఉంచుంటే గనక ఎక్కడ కూర్చొని మనం బాధపడాల్సిన అవసరం లే. ఫిజికల్ రిలేషన్‌కి వెళ్ళిపోవడం వల్ల కోర్ట్‌కి ఈ 376, 375 ఐపీసీ సెక్షన్స్ క్వెషన్ మార్క్ అయిపోతున్నాయి. ఇష్టపడి వెళ్తున్నారు. ఆ సెక్షన్ ఏమో రేప్ కింద కన్వర్ట్ అవుతుంటది. రియల్‌గా మోసపోయే అమ్మాయిలకి న్యాయమే జరగట్ల. సో, ఇక్కడ ఇతని టార్గెట్ ఏంటి? లవ్ చేశాను అంటున్నాడు. ఎట్ ఏ టైమ్ ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడు. అంటే చీటరు, లవ్ అనే వంకతో ఫిజికల్‌గా వాడేసుకుంటున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తది. మామూలుగా ఆ కేసులు లవర్స్ వేస్తానంటే నేను వెయ్యనివ్వను. ఏంటమ్మా ఇద్దరు ఎళ్లారు. ఆ అబ్బాయి జీవితం ఒక్కడే నాశనం చేస్తాను. చట్టాలు వాడుకుంటే ఎట్లా అని. ఇక్కడ అతను ఆల్రెడీ ఈ ఒక్క అమ్మాయిని లవ్ చేసి అంటే నేను ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేదాన్నేమో. ఈ అమ్మాయిని ఎట్ ఏ టైమ్, ఆ అమ్మాయిని ఎట్ ఏ టైమ్ ఇప్పుడు మూడోది ఇంకోటి అది మనం కనిపెట్టడానికి ప్రతిసారి ఒక టార్గెట్ లాగా మాట్లాడాల్సి వస్తుంది. ఎంతో ఇది చేస్తే తప్ప కొన్ని పాయింట్లు బయటికి రావట్ల. సో, ఇలాంటి వ్యక్తి మీద 100% కేస్ ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో అతనికి తెలియాలి. కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగితే అంటే అసలు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగా వీళ్ళిద్దరూ ఇచ్చే కంప్లెయింట్‌కి ఖచ్చితంగా ఫస్ట్ అరెస్ట్ ఉంటదండి. కనీసం 30 డేస్ నుంచి 45 డేస్ జైల్‌లో ఉండే కేస్ ఇది. సరదాగా వెళ్ళి వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చిన. ఆ మాత్రం అతను ఉండాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే రేపొద్దుట ఇంకొక అమ్మాయి ఇతను ముదిరిపోతే క్రైమ్ మెంటాలిటీ ముదిరితే వీడియోలు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ మూడో అమ్మాయో, నాలుగో అమ్మాయో, పదో అమ్మాయో మనకు తెలీదు కదా! ఆ వీడియోలు స్టార్ట్ చేశారంటే ఆ కేసులు ఈ మధ్య నంబర్ ఆఫ్ అవుతున్నాయండి. లవర్స్‌గా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం అమ్మాయిలు, అబ్బాయిలు అది విచ్చలవిడిగా అదే మెమరీ అనుకుంటున్నారో ఏంటో. తరువాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసులు చాలా ఉన్నాయి. డబ్బు పోతుంది. వెళ్ళి మళ్ళీ వీళ్ళు కమిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది భర్తకు తెలియకుండా. సో, ఇట్లాంటి సీన్‌లు అమ్మాయిలు కొంచెం ధైర్యంగా ఉండండమ్మా. ఒకసారి కాదు అనుకున్నాక అట్లా బ్లాక్‌మెయిల్ వస్తే చాలా సివియర్ కేసు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి చూడండి. పోలీసులు ఇట్లాంటి కేసులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇక వీళ్ళిద్దరి విషయానికొస్తే ఇక్కడికెందుకొచ్చారు? అయిపోయింది దులిపేయాలి, వదిలేయొచ్చు. అదే చేస్తున్నారు చాలామంది. 99% ఇలాంటి స్టేజ్‌లో ఉన్న అమ్మాయిలు బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఇంటికెళ్ళి చెప్పలేరు. వాళ్ళే తిడతారు ఎదురు. ఎందుకంటే వాళ్ళకున్న మెంటాలిటీకి. వచ్చేసేయండి ఇంటి దగ్గరైనా మళ్ళీ అక్కడేదో షాప్‌లో. ఇంతే తప్ప వీళ్ళు అసలు ముందు ఫిజికల్ రిలేషన్ ఉందని కూడా చెప్పరు. మన స్టేజ్‌కి ఎందుకు ధైర్యంగా వచ్చి చెప్పారంటే మనం కనిపించం. ఎవరో మూడో వాడి దగ్గర పెట్టి పరువు తీసుకోవడం అంటే ఇంకా అది టమ్కే అవుతది. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర మనకేదో న్యాయం జరుగుతుందని ఇక్కడికొచ్చారు. ఏం న్యాయం కావాలి? వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్టేజ్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. అయినా కూడా ఖచ్చితంగా ఇంకా అమ్మాయిల్ని సేవ్ చేయడం కోసం, వీడిని పనిష్ చేయడం కోసం మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వాలమ్మా. ఇద్దరూ కలిపి వెళ్లి ఇవ్వండి. అది చాలా పర్ఫెక్ట్ కేసు. ఓకే. మీ పేర్లు కూడా బయటికి రావు. మీ అడ్రస్ కూడా బయటికి రాదు. అర్థమవుతుందా? మిగతాది పోలీసులే చూసుకుంటారు. మ్యాటర్ సెటిల్మెంట్ అయినా కూడా ఈ కేసు వెయ్యాలి. ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే రేపు ఎవరన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందేమో. రేపే జరిగిద్దేమో. ఇంకో 10 మందితో ఇందాక నేను చెప్పినట్టు వీడియోలే తీస్తాడేమో. ఆ అమ్మాయికి మీరేసే కేసు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇలా చేశాడండి అని చెప్పి. అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు ఏ సెటిల్మెంట్‌కి వచ్చారు? ఫైనాన్షియల్ సెటిల్మెంట్. అతనికి బుద్ధి చెప్పాలండి. అలాగే మాకు ఇప్పించండి అని. మీకు ఇప్పించడానికి అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మాకు ఇంకా అసలు నోరే మెదపట్లేదు అతను.
సో మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ లైన్లోకి వస్తాయి. సెటిల్మెంట్కి వచ్చినా కూడా మీరు తీసుకొనే కేసు మాత్రం కంటిన్యూ చేయండి. నానా ఇందులో మేము ప్రజెంట్ చేయగలిగేది కింద బైక్ ఉందంట, ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోండి తల్లి, మా వాళ్ళు నీకు దగ్గరుండి అది ఇప్పిస్తారు, ఆ ఆర్సీ కూడా లాక్కుంటారు, అది నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, నీకు ఆ ₹1,00,000 ప్లస్ వడ్డీ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ బైక్ ఇద్దు కానీ, లేదా ఆ బైక్ అమ్మి పడే. అర్థమవుతుందా? అలాగే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి, చాలా స్ట్రాంగ్ కేసు. మీ వేరే అబౌట్స్ ఎవరికి తెలియవు. మీరు అలాగే ఆ బట్టల షాప్లో కూడా ఎవరికి ఈ విషయం చెప్పకండి. ఓనర్కి చెప్పండి, అతన్ని జాబ్ మానిపించేయమని విషయం చెప్పి, ఎందుకంటే ఆ షాప్లో ఇంకెవరున్నారో క్లారిటీ వస్తుంది కదా. మీరు ఇంత పర్సనల్ విషయాలు చెప్పవసలు, ఫిజికల్ రిలేషను ఇవన్నీ ఇట్లా మమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడండి, నన్ను లవ్ చేశాను అన్నాడు, తిన్ని లవ్ చేశాను అన్నాడు, ఇతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఏ ఓనరు కూడా వదిలేయడమ్మా, చీల్చి చెండాడతారు. ఇట్లాంటి వాళ్ళు పెట్టుకొని ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాలని ఏ ఓనరు అనుకోరు. అర్థమవుతుందా? బెటర్ మేడం వీళ్ళకి ఇట్లా మనం ప్రొసీడ్ అవ్వడం. అదమ్మా మేడం గారు డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆర్సీ బైక్ ఇచ్చేళ్ళు. సరే మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ మేడం, అడ్వకేట్ మేడం. కవిత గారు అండ్ అలాగే సౌమ్య గారు ఇక్కడ మనల్ని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి కరెక్ట్గా న్యాయం చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.